తులసి గబ్బార్డ్ సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఎవరి తులసి గబ్బార్డ్ తెలుసుకుందాం. పేరులో తెలుగుదనం, ఆచారంలో హిందుత్వం, వీటిని చూసి ఆమె హిందువని, తెలుగు మూలాలు ఉన్నాయని చాలామంది పొరబడుతూ ఉంటారు. ఆమె తులసి గబ్బార్డ్ ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తొలుత తాను కూడా రేసులో ఉన్నానని ప్రకటించి తులసి సంచలనం సృష్టించారు. చివరకు పోటీ నుంచి వైదొలిగి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తొలినాళ్లలోనే డెమోక్రటిక్ పార్టీలో కొనసాగిన తులసి 2022లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు మనసు మార్చుకుని డొనాల్డ్ ట్రంప్కు మద్దతు ఇచ్చారు. అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ తాజాగా తులసిని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎంపిక చేశారు. తులసి గబ్బార్డ్ భారత సంతతికి చెందిన నేత అని, ఆమె మూలాలు భారత్లో ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే తాను హిందువనే తప్ప ఇండియన్ కాదని స్వయంగా తులసి గబ్బార్డ్ స్పష్టం చేశారు. దీనిపై 2012లోనే ఒక ట్వీట్ చేశారు. కారోల్ గబ్బార్డ్, మైక్ గబ్బార్డ్ దంపతులకు అమెరికాలోని సమేవా ఐలాండ్లో 1981లో జన్మించింది. తులసి తల్లి కారోల్ ఇండియానాకు చెందిన వారు కాగా, తండ్రి మైక్ యూరోపియన్ మూలాలున్న అమెరికన్ పౌరుడు. ఆయన సమేవాలో పుట్టి పెరిగారు. తులసికి 2 ఏళ్ల వయసు ఉండగా గబ్బార్డ్ కుటుంబం హవాయికి వలస వెళ్ళింది. తులసి బాల్యం అంతా సమేవా, హవాయి దీవులలో పాటు ఫ్లోరిడాలో కూడా గడిచింది. హిందుత్వంపై ఆసక్తితో కారోల్ గబ్బార్డ్ తన పిల్లలకు హిందూ పేర్లను పెట్టింది. తన సంతానం 5గురిలో 4 కూతుళ్లకు తులసి అని నామకరణం చేసింది. కారోల్ గబ్బార్డ్ హిందూ ఆచారాలను పాటిస్తూ తన పిల్లలకు కూడా నేర్పింది. భగవద్గీత చదివించడం, వైష్ణవ హిందూ ఆర్గనైజేషన్తో పాటు ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవుతూ ఉండేది. దీంతో టీనేజ్కు వచ్చేసరికి తులసికి కూడా హిందుత్వంపై ఆసక్తి పెరిగింది. చిన్ననాటి నుంచి పాటిస్తున్న ఆచారాలను పాటిస్తూ హిందూ దేవుళ్లపై నమ్మకాన్ని పెంచుకుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తులసి పేరును, ఆచార వ్యవహారాలను చూసి ఆమె పూర్వీకులు భారతీయులని చాలామంది పొరపడ్డారు. ఈ విషయంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి తులసి గబ్బార్డ్ 2012లో ఒక ట్వీట్ చేశారు. తాను హిందువునే కానీ ఇండియన్ కాదని అందులో స్పష్టం చేశారు.